సినిమాయి నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం సుహాస్ నటించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ రివ్యూ. మామూలు యూట్యూబర్ గా మొదలయ్య స్టార్ యూట్యూబర్ అయ్యి, ఆ తర్వాత యాక్టర్ అయ్యి, ఆ పైన హీరో అయ్యి, ఇప్పుడు స్టార్ గా ఎదుగుతున్న ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని మామూలు కామన్ మ్యాన్ సుహాస్ లాంటి కథలు చూస్తుంటే సామాన్యులకి కళలు కంటే నిజమవుతాయని అర్థం అవుతా ఉంటది. అనుకుంటే కష్టపడితే సాధిస్తామన్న నమ్మకం కలుగుతా ఉంటది. అలాంటి నమ్మకం సొసైటీకి అవసరం. ఆ నమ్మకం మరింత పెరిగేలాగానే ఇండస్ట్రీలో సుహాస్ కెరియర్ గ్రోత్ ఉండాలి అని ఆశించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే సుహాస్ లక్ తో ఎదగటం లేదు, టాలెంట్ తో ఎదుగుతున్నాడు. సో అతని డెవలప్మెంట్ అనేది చాలా మందికి స్ఫూర్తి అవుతుంది. అలాంటి స్ఫూర్తి మరింత మందిలో రగిలితే నైపుణ్యంతో కూడిన టాలెంట్ చాలా వస్తుంది ఇండస్ట్రీకి. క్వాలిటీ ఆర్టిస్టులు వస్తారు ఇండస్ట్రీకి. అప్పుడు రకరకాల కారణాలతో చచ్చుల్ని పుచ్చుల్ని భరించాల్సిన బాధ తెలుగు ప్రేక్షకులకి తప్పుద్ది. సో సుహాస్ చిన్నగా మొదలుపెట్టి పెద్ద పెద్ద హిట్లు వరుసగా కొట్టుకుంటా వెళ్ళాలి. లేటెస్ట్ గా చూసుకుంటే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా ఈ వారం థియేటర్స్ కి వచ్చింది. సుహాస్ నటించిన కొత్త సినిమా. మాట్లాడుకుందాం ఆ సినిమాలో ఉన్న విశేషాల గురించి మన సమీక్షలో. కథ విషయానికి వస్తే సింపుల్ గా చెప్పాలి అంటే అసమానత మీద, అణిచివేత మీద, దౌర్జన్యం మీద తిరుగుబాటు. అంబాజీపేటలో వెంకట్ అనే ఆసామి ఉన్నాడు. అతను ఆ ఊరి మీద అనఫీషియల్ పెత్తందారు. పెత్తందారులు ఎప్పుడు అఫీషియల్ గా ఉండరు. ఊర్లో ఉన్న లోపాలు, ఊరి జనంలో ఐకమత్యం లేకపోవటం, మనుషుల్లో ఉన్న బలహీనతలు, వీటిని పట్టుకునే పెత్తందారులు తయారవుతారు. వెంకట్ కూడా అలాంటి పెత్తందారే. పోతే ఈ పెత్తందారులందరికీ కూడా ఒక బ్యాడ్ బలహీనత ఉంటది, అహంకారం. ఆ అహంకారం మూలంగానే దౌర్జన్యం చేయాలి అన్న దురద పుట్టుద్ది. దురద మొదలైన తర్వాత గోక్కోవాలనిపిస్తుంది. ఎక్కువ గోక్కుంటే పుండు పడుద్ది. అప్పుడు ముందేసుకున్న పుండు మానిపోద్ది. పోతే అహంకారం అనేది మామూలు దరిద్రం కాదు. ఒక్కసారి అంటుకుందంటే అంత తేలిగ్గా వదలదో. గోక్కోవటం మూలంగా అయిన పుండు మందులకు కూడా మానని రాచ పుండు అయిపోద్ది, దోల తీరిపోద్ది. ఈ కథలో వెంకట్ కూడా అహంకారం ఆ మాదిరే దురద తీర్చి పారేసింది. అంబాజీపేటలోనే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అనే బ్యాండ్ పార్టీ ఉంది. ఆ గ్రూప్ లో స్టార్ అంబాజీపేట శివమణి మల్లిగాడు. మళ్ళీ సూపర్ గా డ్రమ్స్ వాయిస్తాడు. మల్లికి ఒక అక్క ఉంది పద్మ. మల్లి మీద పద్మ మీదే విలన్ వెంకట్ దౌర్జన్యం చేసింది. ముందు బలుపుతో మల్లి వ్యక్తిత్వాన్ని అవమానపరుస్తూ మల్లితో సంక గీయించుకుంటాడు వెంకట్. మళ్ళీ పద్మ తిరగబడటంతో వెంకట్ సంకనాగిపోతాడు. అది ఎలా జరిగింది తెలుసుకోవడమే ఈ సినిమా. విశ్లేషణ విషయానికి వస్తే రియలిస్టిక్ సహజత్వం ఈ సినిమాలో ఒక మంచి హైలైట్. కోనసీమ నేపథ్యాన్ని, అక్కడున్న మనుషుల్ని చక్కగా పాత్రలుగా మలిచి చాలా నీట్ గా కథలో ఇన్వాల్వ్ చేశారు. అంటే ఇంతకు ముందు ఎవరో కూడా ఏ సినిమాలోనూ చూపించినంత అందంగా కోనసీమని ఈ సినిమాలో చూపించారు అని చెప్పలేం, కానీ కథకు అవసరమైనట్టుగా రియలిస్టిక్ టచ్ అయితే ఇచ్చారు. క్యారెక్టర్స్, బలమైన పాత్రలు ఎప్పుడూ కూడా ఇంటెన్సిటీతో కూడిన ఎంటర్టైన్మెంట్ కి కారణమవుతాయి. ఈ సినిమాలో మల్లి, పద్మ, వెంకట్ చాలా బలమైన పాత్రలు. ఆ క్యారెక్టర్స్ స్ట్రాంగ్ గా ఉండటం మూలంగా కథ బాగా నడిచింది. కథలో చాలా మంచి మూమెంట్స్ పుట్టాయి. అంటే లైన్ గా చూసుకుంటే రెగ్యులర్ కథే. ఇలాంటి పాయింట్స్ తో చాలా కథలు ఇంతకు ముందే చూస్తున్నాం, కానీ ఈ సినిమాలో ఉన్న కొన్ని మూమెంట్స్, కొన్ని సిచ్యువేషన్స్ చాలా వరకు ఫ్రెష్ టచ్ ఇచ్చాయని చెప్పొచ్చు. డైరెక్టర్ ఎక్కడైనా రియల్ ఇన్సిడెంట్స్ ని చూసి రాసుకున్నాడో, లేకపోతే ఎవరైనా చెప్పిన మాటలు విని తను ఇన్స్పైర్ అయ్యి క్రియేట్ చేశాడో, కానీ సినిమాలో మాత్రం ఎమోషనల్ హై ఇచ్చే మంచి మూమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ లో హీరో హీరోయిన్ మధ్యన లవ్ ట్రాక్ ఉంది. ఆ లవ్ పోర్షన్ సింపుల్ గా ఉంటూనే మంచి ఫీల్ ఇచ్చింది. అలా ఫీల్ రావటానికి రెండు విశేషాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఒకటి, వాస్తవానికి దగ్గరగా ఉన్న సహజత్వం, అమాయకత్వమైన లవ్ స్టోరీ. అది రియల్ లైఫ్ లో చూసుకుంటే అలాంటి లవ్ స్టోరీస్ చాలా జరుగుతూ ఉంటాయి. చాలా మంది ఆ లవ్ మూమెంట్స్ కి రిలేట్ అవుతారు, ఓన్ చేసుకుంటారు. రెండో విశేషం ఏమిటి అంటే లవ్ పోర్షన్స్ లో సుహాస్ పర్ఫార్మెన్స్. హీరోయిన్ తో అతని అమాయకమైన మాస్ రొమాన్స్ బ్యూటిఫుల్ గా ఉంటది. ప్రేమలో పడిన హీరో హీరోయిన్ మంగళవారం నాడు ఒక ప్రత్యేకమైన ప్లేస్ లో కలుస్తూ ఉంటారు. ఆ ఏకాంతంలో సుహాస్ పర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదు. అసలు చంపేశాడు, చింపేశాడు. లవ్ స్టోరీతో మాత్రం ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన దుష్యంత్ మంచి మార్కులు వేయించుకుంటాడు. ఆ తర్వాత ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు కొన్ని సీరియస్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. ఆ ఇన్సిడెంట్స్ చూస్తున్నప్పుడు మంచిగా ఎమోషనల్ హై వస్తుంది. ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు జరిగిన ఇన్సిడెంట్స్ లో డైరెక్టర్ ఇచ్చిన రియాలిటీ టచ్ ఇంప్రెసివ్ గా ఉంది, చాలా బాగుంది. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ మాత్రం భలే ఇంప్రెషన్ తీసుకుంటది, బాగా చేశారే అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో కూడా కొన్ని మంచి మూమెంట్స్ ఉంటాయి. మళ్ళీ అతని అక్క మూలంగా ఊర్లో ఒక చిన్నపాటి ఉద్యమం మొదలవుద్ది. ఆ
ఆ మ్యాటర్ ఇంట్రెస్టింగ్, ఇన్స్పైరింగ్, ఎమోషనల్ హై ఇస్తుంది. సెకండ్ హాఫ్ లో ఒక సీన్ ఉంటుంది, పోలీస్ స్టేషన్ సీన్ అనమాట. ఆ సీన్ నడుస్తున్నప్పుడు ఒక మూమెంట్ లో ఇంట్రెస్టింగ్ రియాక్షన్ ఉంటుంది. ఆ రియాక్షన్ కి అందరూ సర్ప్రైజ్ అవుతారు. అలాంటి సర్ప్రైజ్ చేసే మూమెంట్స్, హై ఇచ్చే ఎమోషనల్ మూమెంట్స్ బాగానే పడ్డాయి సినిమా సెకండ్ హాఫ్ లో. సినిమా సెకండ్ హాఫ్ లో చూసుకుంటే సుహాస్ తో పాటు అతని అక్క పద్మ కూడా సెకండ్ హీరో. ఆవిడ కూడా కొన్ని సిచ్యువేషన్స్ లో సూపర్ గా యాక్ట్ చేశారు. కాన్ఫిడెంట్ పెర్ఫార్మెన్స్ తో శరణ్య, ప్రదీప్ చాలా మంచి ఇంప్రెషన్ తీసుకున్నారని చెప్పాలి. అలాంటి మూమెంట్స్ ఆవిడకి సెకండ్ హాఫ్ లో చాలా పడ్డాయి. పడిన ప్రతి చోట కూడా ఆవిడ బ్రహ్మాండంగా పెర్ఫార్మ్ చేశారు. తర్వాత విలన్ గా కనిపించిన నితిన్ ప్రసన్న ఇంట్రెస్టింగ్ యాక్ట్. సినిమాలో మాత్రం విలనిజాన్ని భలే ఎక్స్ప్రెస్ చేశారు. ఈ సినిమాలో చేసిందే కాదు, అంతకు మించి కూడా అతను విలనిజాన్ని ప్రదర్శించగలడు అన్న క్యాపబిలిటీ అతని యాటిట్యూడ్ లో కనపడుతుంది. విలన్ వరకే కాదు, అతనిలో ఒక సాలిడ్ యాక్టర్ ఉన్నాడు. ఈ సినిమాలో చివర్లో విలన్ కి శాస్తి జరుగుద్ది. ఆ సిచ్యువేషన్ లో అతని పెర్ఫార్మెన్స్ మామూలుగా లేదు, అసలు వండర్ ఉంది. గోపరాజు రమణ గారు, అలాగే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ పార్టీ గ్రూప్ లో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు అందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. మంచి యాక్టింగ్ తో ఆకట్టుకున్నారని చెప్పాలి. ఆ పైన పుష్ప జగదీష్ చాలా మంచి రోల్ చేశాడు ఈ సినిమాలో. తన పాత్ర పరిధి మీద సాలిడ్ గా యాక్ట్ చేశాడు. నిజంగా జగదీష్ టాలెంటెడ్ ఆర్టిస్ట్. ఆవేశమో క్షణికావేశమో ఎలాగో ఒక క్రైమ్ లో ఇన్వాల్వ్ అయ్యాడు. కంప్లీట్ గా అది దురదృష్టం అనే చెప్పాలి. క్లీన్ గా ఉండుంటే మాత్రం సూపర్ కెరియర్ అతంది. ఇప్పుడు ఏమవుద్దో చూడాలి. ఈ సినిమాకి మరో ప్లస్ శేఖర్ చంద్ర కంపోజ్ చేసిన మ్యూజిక్. పాటలు బాగున్నాయి. వినగా వినగా 2 పాటలు బాగా కనెక్ట్ అవ్వచ్చు. కొన్ని ఇంట్రెస్టింగ్ మూమెంట్స్ లో, ఎమోషన్ ని రైజ్ చేసే మూమెంట్స్ లో అతని బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి బాగా ప్లస్ అయ్యింది. డైరెక్టర్ దుష్యంత్ సినిమాని బాగా తీశాడు. మేకింగ్ లో చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి కానీ అనుభవం మీద ఖచ్చితంగా ఆ పొరపాట్లని సరి చేసుకుని మంచి సినిమాలు తీస్తాడు అన్న నమ్మకం అయితే ఇచ్చాడు ఈ సినిమాతో. ఈ డైరెక్టర్ కు సంబంధించి ఒక మంచి సంగతి ఏమిటి అంటే, అనవసరమైన అజ్ఞానాన్ని ఫిలాసఫీగా తర్జమా చేసి తెలివితేటల్ని జనాల మీద బలవంతంగా రుద్దేయడం కాకుండా తనకు తెలిసిన విషయాన్ని వివరంగా చెప్పే ప్రయత్నం చేశాడు ఈ సినిమాతో. ఇంతకు మునుపు వచ్చిన సుహాస్ సినిమాల్లో ఆ రుద్దుడు ఉండేది, ఈ సినిమాలో అది లేదు. ఆ విషయానికి సంబంధించి ఈ సినిమా దర్శకుడిని ఖచ్చితంగా మెచ్చుకుని తీరాలి. సినిమాలో చాలా ప్లస్లు ఉన్నప్పటికీ టాప్ హైలైట్ మాత్రం, టాప్ ప్లస్ మాత్రం సుహాసే. సుహాస్ తన పర్ఫార్మెన్స్ తో బాగా ఎంటర్టైన్ చేశాడు. లవ్ సీన్స్ లో కానీ, ఎమోషనల్ సీన్స్ లో కానీ, తిరగబడే సీన్స్ లో కానీ చాలా బాగా యాక్ట్ చేశాడు. మంచి ఇంప్రెషన్ తీసుకున్నాడు. ఇవి సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, సినిమా ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు ఇది ఒక రియలిస్టిక్ ఎంటర్టైనర్ అన్న నమ్మకం ఇచ్చారు. కానీ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి రియాలిటీ మొత్తం నిదానంగా డైల్యూట్ అయిపోయి చాలా సినిమాటిక్ అడ్వాంటేజ్లు, సినిమాటిక్ బెనిఫిట్స్ వచ్చేసాయి. రియలిస్టిక్ ఎంటర్టైన్మెంట్ కి, సినిమాటిక్ ఎంటర్టైన్మెంట్ కి తేడా ఏమిటి అంటే, రియలిస్టిక్ ఎంటర్టైన్మెంట్ ఎప్పుడు కూడా లాజిక్స్ ని, ప్రాపర్ డీటెయిల్స్ ని డిమాండ్ చేస్తుంది. సినిమాటిక్ అడ్వాంటేజ్లు తీసుకుంటే లాజిక్ ని ఎగ్గొట్టేయచ్చు, డీటెయిల్స్ కూడా చెప్పినట్టుగా చెప్పి ఎంటర్టైన్మెంట్ తో కవర్ చేసేయచ్చు. ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో సినిమాటిక్ ఎలిమెంట్స్ వచ్చేసేపటికి రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్ అయిపోయింది. దాని మూలంగా సినిమాలో హీరో అక్క పద్మ ఉద్యమం చేసే మూమెంట్స్ లో గానీ, హీరో విలన్ మీద తిరగబడే సీన్స్ లో గానీ రెగ్యులారిటీనే ఎక్కువగా కనిపించింది. రొటీన్ వ్యవహారం ఎక్కువ కనిపించింది. హీరో పర్సనల్ లైఫ్ కి సంబంధించి చాలా పెద్ద త్యాగం చేశాడు. పోతే ఆ త్యాగానికి సంబంధించిన ఫీల్ లో డెప్త్ సరిపోలేదు. ఎందుకు కొన్ని సినిమాటిక్ అడ్వాంటేజ్లు తీసుకున్నారు కదా, ఈ త్యాగం చేసి అతను ఇప్పుడు చేసేది ఏముంది అన్న ఫీలింగ్ వస్తుంది. అది రియలిస్టిక్ ఎంటర్టైన్మెంట్ డైల్యూట్ అయిపోవటం, అలాగే క్లైమాక్స్ కూడా తేలిపోయింది సినిమాటిక్ అడ్వాంటేజ్ తీసుకోవటం మూలంగానే. సినిమా చివరిలో చూసుకుంటే విలన్ కి శిక్ష పడింది. వాస్తవంలో చూసుకుంటే అలాంటి శిక్ష ఎవరికి పడదు. పడినా చూస్తూ పోలీసులు, కోర్టు, మిగతా సొసైటీ ఊరుకోదు. రాజ్ తరుణ్ ది కుమారి 21F సినిమా ఉంది. అందులో కూడా తన ఫ్రెండ్స్ కి హీరో చివరిలో చాలా పెద్ద పనిష్మెంట్ ఇస్తాడు. పోతే అక్కడ లాజికల్ డీటెయిల్ ఉంది, అప్పుడు కన్విన్స్ అవుతాం. కానీ ఈ సినిమాలో కన్విన్స్ అవ్వలేం, ఎందుకంటే లాజికల్ డీటెయిల్ తీసుకోలేదు, సినిమాటిక్ అడ్వాంటేజ్ తీసుకున్నారు, నమ్మబుద్ధి అవ్వదు. రియలిస్టిక్ సినిమా తీస్తున్నారు అన్నప్పుడు రియలిస్టిక్ అప్రోచ్ ఉన్న విశేషాలనే సినిమాలో ఇన్వాల్వ్ చేయాలి. అంటే రియలిస్టిక్ పరిస్థితుల్ని, రియలిస్టిక్ రూల్స్ ని, రియలిస్టిక్ పనిష్మెంట్స్ ని ఇన్వాల్వ్ చేయాలి కథలో. సగం సినిమాని రియలిస్టిక్ అప్రోచ్ తో తీసి సగం సినిమాని సినిమాటిక్ అడ్వాంటేజెస్ తో తీస్తే ఆ రెండింటికి మధ్యన ఎంటర్టైన్మెంట్ క్రియేట్ అవడానికి సంబంధించి ప్రాపర్ లింక్ సెట్ అవ్వదు. అప్పుడు ఎంటర్టైన్మెంట్ డైల్యూట్ అవుద్ది, మిక్స్డ్ రెస్పాన్స్ ఉంటది, కంప్లీట్ సాటిస్ఫాక్టరీ ఎక్స్పీరియన్స్ ఉండదు. ఏదో వెళ్తే ఉందే అన్న ఫీలింగ్ తోనే సినిమాని చూసి బయటికి రావాల్సి వస్తుంది. అలాంటి ఫీలింగ్ ఈ సినిమాని చూసి వచ్చేప్పుడు చివరిలో అనిపిస్తుంది. ఇది సినిమాలో జరిగిన మిస్టేక్. పోతే అది సినిమా మీద గట్టిగా ప్రభావాన్ని చూపిస్తుంది అని చెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే ఫ్లో బాగుంది, బోర్ అనిపించదు, చాలా మూమెంట్స్ ఉన్నాయి, ఎంగేజ్ అవుతాం, ఎంటర్టైన్ అవుతాం. సో బాగుందనే చెప్పాలి. ఓవరాల్ గా చూసుకుంటే
అంబాజీపేట మ్యారేజ్ బ్యాన్ మూవీ. సుహాస్ కోసం అలాగే ఇంట్రెస్టింగ్ మూమెంట్స్ కోసం ఖచ్చితంగా ఒకసారి ఈ సినిమాని చూడొచ్చు. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.